Yes, we are live now. Voice clear ga unda nana? Yes, sir. Voice clear ga unda? Yes, sir. Yes, sir. So, welcome to NLF online classes. Previous video చూడకపోయింటే లేదా లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు కొంతమంది జాయిన్ అయ్యారు. టీచ్మెంట్ యాప్ లో లాస్ట్ లో స్టడీ మెటీరియల్ అనేది ఉంటుంది. సో దానిలో మీరు వెళ్ళారంటే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. సో దాంట్లో లాస్ట్ ప్రీవియస్ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు. సో ఈరోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఎస్టర్డే క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ లో హీట్ గురించి, యూనిట్స్ గురించి, అదే విధంగా టెంపరేచర్, యూనిట్స్, యాక్టివిటీ 1 కన్వర్షన్స్, డిగ్రీ సెల్సియస్ టు ఫారెన్హీట్ టు కెల్విన్ అండ్ డిగ్రీ సెల్సియస్ టు ఫారెన్హీట్, ఇవన్నీ ఎస్టర్డే క్లాస్ లో నేర్చుకున్నాం. సో నా ఈరోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు నిన్న ఒక క్వశ్చన్ అడిగాను మీకు. Why does heat energy transfer between objects? Why does heat energy 1 minute nana ఒకరు వచ్చినారు. ఇంకా నలుగురు రావాలి. 25 మెంబర్స్ ఎన్రోల్ అయినారు. రైట్. సో చూడండి, why does heat energy transfer between objects? ఆబ్జెక్ట్స్ కి మధ్యలో హీట్ ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుందంటే టు అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం? సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో థర్మల్ ఈక్విలిబ్రియం చూద్దాం. ఇక్కడ when two bodies are in thermal contact, when two bodies are in thermal contact అంటే ఫిజికల్ కాంటాక్ట్ లో ఉంచినట్లయితే heat energy transfer from hot body to cold body. Heat energy transfer from hot body to cold body until both bodies attain equal temperature. So రెండు బాడీస్ ని మనము థర్మల్ కాంటాక్ట్ లో, ఫిజికల్ కాంటాక్ట్ లో ఉంచినట్లయితే హీట్ ఎనర్జీ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు దాకా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఆ రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ ఈక్వల్ అయ్యేంత వరకు. At this stage we can say that the both bodies attain thermal equilibrium. సో అప్పుడు మనం చెప్పొచ్చు ఈ రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయినాయి అని. సో థర్మల్ ఈక్విలిబ్రియం says that at this stage the state of a body where the body neither loses heat energy nor gains heat energy. థర్మల్ ఈక్విలిబ్రియం లో బాడీస్ యొక్క టెంపరేచర్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు ఒక బాడీ హీట్ ని లాస్ చేసుకోదు, ఇంకొక బాడీ హీట్ ని గెయిన్ చేసుకోదు. అంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాదు. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి? టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. సో రండి నోట్ చేసుకుందాం. థర్మల్ ఈక్విలిబ్రియం, థర్మల్ ఈక్విలిబ్రియం అర్థమైనా? థర్మల్ ఈక్విలిబ్రియం వాయిస్ వస్తుందా మీకు? థర్మల్ ఈక్విలిబ్రియం when two bodies are kept in thermal contact. థర్మల్ కాంటాక్ట్ అంటే అర్థమైందా? రైట్. థర్మల్ కాంటాక్ట్ అంటే ఫిజికల్ కాంటాక్ట్. టూ బాడీస్ ని ఫిజికల్ కాంటాక్ట్ లో ఉంచినట్లయితే ఏం జరుగుతుంది? హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. When two bodies are kept in thermal contact, heat energy transferred from hot body to cold body. ఎప్పుడు దాకా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందంటే
until both bodies attains equal temperature. ఆ రెండు బాడీస్ ఈక్వల్ టెంపరేచర్ కి రీచ్ అయ్యేంత వరకు హీట్ ఎనర్జీ ఏమవుతుంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. తర్వాత ఏమైపోతుందంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది స్టాప్ అయిపోతుంది. అప్పుడు మనం చెప్పొచ్చు ఆ రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయినాయి అనేది. then we can say that the both bodies attains thermal equilibrium. సో ఈ పర్టికులర్ స్టేజ్ లో మనం చెప్పొచ్చు ఆ రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయినాయి. నోట్ చేసుకుంటున్నారా? సో ఇప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం ఒక బాడీ యొక్క ఏం స్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుందంటే ఆ బాడీ హీట్ ఎనర్జీని లాస్ చేసుకోదు, అదే విధంగా ఇంకొక బాడీ హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకోదు. నోట్ చేసుకోండి ఇది. The state of thermal equilibrium denotes a state of a body where it neither loses heat energy nor gain heat energy. చూడండి, థర్మల్ ఈక్విలిబ్రియం లోకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ బాడీస్ రీచ్ అయిపోతే ఆ బాడీస్ అనేది ఏం చేయవు, హీట్ ఎనర్జీని లాస్ చేసుకోవు, అదే విధంగా హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకోవు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. సో నోట్ చేసుకుంటున్నారా? అర్థమైనా థర్మల్ ఈక్విలిబ్రియం? మైక్ ఆన్ చేసి చెప్పండి, థర్మల్ ఈక్విలిబ్రియం అర్థమైందా? Yes, sir. Yes or no? ఇది 1 మార్క్ కి లేదా 2 మార్క్స్ కి ఈ క్వశ్చన్ రావచ్చు. అదే విధంగా కొన్ని ఒక బిట్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. థర్మల్ ఈక్విలిబ్రియం లో బాడీస్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది? రెండు కావచ్చు, ఎంత అంతకన్నా ఎక్కువ కావచ్చు. ఎంత ఉంటుంది? సేమ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి ABC అనే ఈ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి అనుకోండి. ఏ యొక్క బాడీ టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ అనుకోండి. మరి BC యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది? 30. ABC అనేది థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. ఏ యొక్క టెంపరేచర్ 30 డిగ్రీస్ ఉంది. అప్పుడు BC టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? చెప్పండి. 30 degrees. 30 డిగ్రీస్ ఉండాలి. B యొక్క టెంపరేచర్ 30 నే, C యొక్క టెంపరేచర్ 30 నే, రైట్? సో నోట్ చేసుకున్నారా ఇది? Yes, sir. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. సో మీరు బయట ఉన్నారనుకోండి, మీ ఇంటి బయట ఉన్నారనుకోండి. సో మీకు హాట్ అనిపించడం లేదు, కోల్డ్ అనిపించడం లేదు. అంటే అర్థమేమి? మీకు హాట్ కూడా అనిపించడం లేదు, కోల్డ్ కూడా అనిపించడం లేదు మీ ఇంటి బయట వచ్చినప్పుడు. అంటే దీని అర్థం ఏమంటే మీ బాడీ అండ్ సరౌండింగ్ అట్మాస్ఫియర్, సరౌండింగ్ ఎయిర్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయనేది అర్థం. అదే విధంగా ఒక క్లాస్ రూమ్ లో
ఫర్నిచర్ దాని లోపల ఉండే సరౌండింగ్ ఎయిర్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయంటే అర్థం ఏమంటే ఆ క్లాస్ రూమ్ లో ఉండే ఎయిర్ యొక్క టెంపరేచర్ ఫర్నిచర్ యొక్క టెంపరేచర్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు వేడి అనిపిస్తా ఉంది. నాకు వేడి అనిపిస్తా ఉందంటే ఏమి ఇక్కడ అర్థం అంటే నా బాడీ కోల్డ్ బాడీ, సరౌండింగ్ ఎయిర్ హాట్ బాడీ. అంటే సరౌండింగ్ ఎయిర్ నుంచి నా బాడీ లోపలికి హీట్ ఎనర్జీ ఎంటర్ అవుతా ఉంది కాబట్టి నాకు హాట్ అనిపిస్తుంది. అదే విధంగా కొన్ని సందర్భాల్లో మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి బయటికి రండి, సో మీకు కోల్డ్ అనిపిస్తుంది. అప్పుడు అప్పుడు ఏమంటే మీ బాడీ హాట్ బాడీ, సరౌండింగ్ అట్మాస్ఫియర్ కోల్డ్ బాడీ. సో మీ బాడీలో నుంచి సరౌండింగ్ అట్మాస్ఫియర్ లోకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు కోల్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సో రండి ఒక క్వశ్చన్ ఉంది చూద్దాం. పేజ్ నంబర్ 19 తీయండి. పేజ్ నంబర్ 19. సో బిట్ నంబర్ 3 చూడండి, క్వశ్చన్ చదువుతాను. ఒకసారి మీ టెక్స్ట్ బుక్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి అండ్ ఒక రఫ్ నోట్స్ కూడా పెట్టుకోండి, రన్నింగ్ నోట్స్ లాగా. సో క్లాస్ లో జరిగేది నోట్ చేసుకోవడానికి. 3 బాడీస్, థర్డ్ బిట్ చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో 3 బాడీస్ ఏ, బి అండ్ సి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. 3 బాడీస్ ఉన్నాయి, ఏబిసి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. The temperature of B is 45 degrees Celsius. Then the temperature of C is dash. Answer చెప్పండి. ABC అనేవి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. బాడీ టెంపరేచర్ 45 డిగ్రీ ఉంది. అప్పుడు C బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? 45 degrees. 45 degrees. ఆప్షన్ ఏ 45 డిగ్రీ, ఆప్షన్ బి 50 డిగ్రీ, ఆప్షన్ సి 40 డిగ్రీ, ఆప్షన్ డి ఎనీ టెంపరేచర్ ఏదైనా ఉండొచ్చు. సో బి యొక్క టెంపరేచర్ 45 ఉంటే సి కూడా టెంపరేచర్ ఎంత ఉంటుంది? 45 నే ఉంటుంది. ఏ టెంపరేచర్ కూడా ఎంత ఉంటుంది? 45 నే ఉంటుంది. ఆన్సర్ ఏమి? 45. ఎందుకంటే థర్మల్ ఈక్విలిబ్రియం లో ఆ బాడీస్ యొక్క టెంపరేచర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. రైట్? ఇంకో క్వశ్చన్ చూడండి. పేజ్ నంబర్ 18 క్వశ్చన్ నంబర్ 17. పేజ్ నంబర్ 18 క్వశ్చన్ నంబర్ 17. క్వశ్చన్ చూడండి. 3 బాడీస్ ఏ అట్ 30 degrees C, B at 303 Kelvin, C at 420 Kelvin are in thermal contact. So ABC బాడీస్ ని థర్మల్ కాంటాక్ట్ లో ఉంచడం జరిగింది. ఒకదానితో ఒకటి కాంటాక్ట్ చేసి పెట్టారు. Then answer the following question. Which are in the thermal equilibrium among A, B, C? Second question. From which object to another object heat transferred? చూడండి, ఇక్కడ 3 బాడీస్ ఉన్నాయి. ఏ 30 డిగ్రీ సెల్సియస్ ఉంది నా టెంపరేచర్, బి యొక్క బాడీ టెంపరేచర్ 303 కెల్విన్ ఉంది, సి యొక్క టెంపరేచర్ 420 కెల్విన్ ఉంది. సో ఈ మూడిట్లో ఏ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే యూనిట్స్ అనేవి అన్ని ఒకేలాగా ఉంటే టక్కని చెప్పేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఒకటి డిగ్రీ సెల్సియస్ తో ఉంది, మళ్ళీ 2 కెల్విన్ లో ఉంది. సో మీరు ఏం చేయాలంటే either డిగ్రీ సెల్సియస్ తో అన్నిటిని కన్వర్ట్ చేసుకోండి, లేదా కెల్విన్ లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కెల్విన్ లో ఆల్రెడీ 2 ఉన్నాయి, డిగ్రీ సెల్సియస్ ఒకటే ఉంది కాబట్టి డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్ లోకి మార్చుకోండి, టైం సేవ్ అవుతుంది. లేదంటే డిగ్రీ సెల్సియస్ లోకి మార్చుకోవాలంటే 2 సార్లు మీకు చేయాల్సి ఉంటుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది. చేద్దామా? అయితే ఇప్పుడు చూడండి, ఫార్ములా ఏమి కన్వర్షన్ కి? A is equal to 273 plus degree C. సో టెంపరేచర్ ఎంత ఇక్కడ? 30 డిగ్రీ సెల్సియస్. దీంట్లో కెల్విన్ లో ఎంత ఉంటుందంటే K is equal to 273 plus డిగ్రీ C ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 30 సబ్స్టిట్యూట్ చేయాలి. సో K is equal to 273 plus 30 ఎంత? 303. 303. Right. ఆ 303 కెల్విన్. చూడండి, ఇక్కడ
ఏ అనేది ఎంత ఉంది 303 కెల్విన్. ఇప్పుడు చెప్పండి నాకు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. విచ్ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అమాంగ్ ఏ బి సి? ఏ టెంపరేచర్ 303, బి టెంపరేచర్ 303, సి టెంపరేచర్ 420 కెల్విన్. చెప్పండి ఆన్సర్. ఏ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి? A and B, sir. A and B. yes A and B. A and B. ఎందుకు A and B? A and B యొక్క టెంపరేచర్స్ They are in ఈక్వల్ గా ఉన్నాయి thermal కాబట్టి equilibrium. AB అనేది థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. ఇక్కడ ఇంకో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ బాడీ టు విచ్ బాడీ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్? ఏ బాడీ నుంచి హీట్ ఎనర్జీ ఏ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండేది ఏది? C, sir. సి కదా. C, sir. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సి టు ఏ అండ్ బి. అర్థమైందా క్వశ్చన్? సి నుంచి ఏబి నుంచి ఏమైతే ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్? అర్థమైందా ఇది? Yes, sir. నెక్స్ట్ వెళ్దామా? నెక్స్ట్ యాక్టివిటీ 2 కి వెళ్దాం. యాక్టివిటీ సో యాక్టివిటీ 2 అనేది 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ గా మీరు రాసుకోవచ్చు. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ? ప్రూవ్ విత్ అన్ యాక్టివిటీ. ఇది ఒకటి రాసుకోవచ్చు. ఇంకోటి హౌ కెన్ యూ ప్రూవ్ దట్ టెంపరేచర్ ఈస్ ది మెజర్మెంట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇది కూడా మీరు ఈ ఆన్సర్ ని రాసుకోవచ్చు. చూద్దామా అయితే? క్వశ్చన్ చూడండి. హౌ కెన్ యు సే దట్ టెంపరేచర్ ఈస్ ది measure of thermal equilibrium? టెంపరేచర్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియం యొక్క మెజర్ అని మీరు ఎలా చెప్పచ్చు, ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఈ యాక్టివిటీలో మీరు నేర్చుకుంటా. చూడండి ఇక్కడ. సో యాక్టివిటీ చేయాలంటే మనకి కొన్ని ఆపరేటర్స్ కావాలి కదా. We need some operators to do activity. Operators ఏమంటే take two glass tumblers. ఏం తీసుకోవాలి? గ్లాస్ టంబ్లర్స్. గ్లాస్ టంబ్లర్స్ అంటే గాజు గ్లాస్. చూసారా గాజు గ్లాసులు ఎప్పుడైనా? గాజు గ్లాస్ చూస్తున్నారా? చూడండి. సో ఇది ఒక టంబ్లర్ అంటారు. గాజు గ్లాస్ ని టంబ్లర్ అంటారు. అర్థమైందా? రైట్. Take two glass tumblers. Take two glass tumblers. Fill one with hot water. Fill one with hot water. Another one with cold water. Another one with cold water. రెండు గ్లాస్ టంబ్లర్స్ తీసుకున్నాం. ఒక దాంట్లో హాట్ వాటర్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం. తీసుకున్నారా? ఒక లాబొరేటరీ థర్మోమీటర్ తీసుకోండి. లాబొరేటరీ థర్మోమీటర్ తీసుకోండి. లాబొరేటరీ థర్మోమీటర్ తీసుకోండి. దాని యొక్క ఇనిషియల్ రీడింగ్ అనేది నోట్ చేసుకోండి. సో మామూలుగా జనరల్ గా ఎంత ఉంటుంది? 0 degrees దగ్గర ఉంటుంది. వాళ్ళు ఫ్యాక్టరీలో ఉన్నాయని అడుగుతాను. లాబొరేటరీ థర్మోమీటర్ ఇన్ హాట్ వాటర్. తర్వాత ఏం చేయాలంటే ఆ లాబొరేటరీ థర్మోమీటర్ ని హాట్ వాటర్ లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, టెక్స్ట్ బుక్ తీయండి. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తామనేది 2 గ్లాస్ టంబ్లర్స్ తీసుకున్నాము. తీసుకొని ఏం చేస్తామంటే ఒక దాంట్లో హాట్ వాటర్, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ ని ఫిల్ చేస్తాం. లాబొరేటరీ థర్మోమీటర్ తీసుకొని ఇనిషియల్ రీడింగ్ ఎంత ఉంటుందో
లేదా మెర్క్యూరీ లెవెల్ ఎంత ఉంటుందో నోట్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేసాం, హాట్ వాటర్ లో లాబొరేటరీ థర్మోమీటర్ ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్, వాట్ డిడ్ యు నోటీస్ ఇన్ ది రీడింగ్ ఆఫ్ థర్మోమీటర్? పేజ్ నంబర్ 2. Did the mercury level increases or decreases? మీరు ఏం నోటీస్ చేశారు? మెర్క్యూరీ లెవెల్ లో పెట్టినప్పుడు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? Heat increases in Increase hot అయిందా, water, decrease sir. అయిందా? Heat increases. ఏమవుతుంది హాట్ వాటర్ లో పెడితే? ఇంక్రీజ్ కదా Increase అవుతుంది, అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? అంతే కదా, ఇంక్రీజ్ అవుతుందా? సో ఒకవేళ ఆఫ్లైన్ స్టార్ట్ అయినప్పుడు ప్రార్థించండి తొందరగా ఆఫ్లైన్ స్టార్ట్ అవ్వాలని. సో వి విల్ చెక్ వెదర్ ది మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అవి నిజంగా పెరుగుతుందా లేదా అనేది సో ఒక యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే, హాట్ వాటర్ లో పెట్టినప్పుడు మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా ఇక్కడ వరకు? తర్వాత ఇదే థర్మోమీటర్ ని కోల్డ్ వాటర్ లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్ ది లాబొరేటరీ థర్మోమీటర్ ఫ్రమ్ హాట్ వాటర్ టు కోల్డ్ వాటర్ లోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్, did the level of the mercury level increase or decrease? What do you notice, whether the level increase or decrease? హాట్ వాటర్ లో పెట్టిన ఇంక్రీజ్ అయింది, రైట్? ఇప్పుడు అదే మెర్క్యూరీ థర్మోమీటర్ ని కోల్డ్ వాటర్ లో పెడితే ఏమవుతుంది? Decrease. మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ హాట్ వాటర్ లో పెట్టినప్పుడు మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందా? కంటిన్యూగా అవుతూనే ఉంటుందా? No, sir. నో. ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఆగిపోతుంది. సో ద స్టడీనెస్ ఆఫ్ మెర్క్యూరీ in the mercury column denotes that the mercury and hot water attains equal temperature. That means that they are in thermal equilibrium. ఇప్పుడు ఇక్కడ హాట్ వాటర్ లో పెట్టినప్పుడు మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఏదో ఒక లెవెల్ దగ్గర ఆగిపోయింది. అంటే అర్థం ఏమంటే, ఆ మెర్క్యూరీ అంటే ఆ హాట్ వాటర్ రెండు యొక్క టెంపరేచర్ సేమ్ అని అర్థం. అంటే ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయని అర్థం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ థర్మోమీటర్ ని కోల్డ్ వాటర్ లో పెడితే మెర్క్యూరీ లెవెల్ ఏమైంది? డిక్రీజ్ అయితే అట్లా డిక్రీజ్ అవుతూనే ఉంటుందా? నో. ఏదో ఒక లెవెల్ దగ్గర ఆగిపోతుంది. ఆ ఆగిపోవడం అంటే ఏమంటే అర్థము, ఆ మెర్క్యూరీ అండ్ ఆ కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఈక్వల్ అని అర్థం. అంటే ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయ్యాయని అర్థం. ఇప్పుడు ద రీడింగ్ ఇన్ ది థర్మోమీటర్ ఫ్రమ్ ద రీడింగ్ in the thermometer indicates the temperature. ఆ రీడింగ్ ఎక్కడ వస్తుంది మనకి? ఆ రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయినప్పుడు థర్మోమీటర్ లో ఉండే ఆ రీడింగ్ అనేది ఏం ఇస్తుంది మనకి అంటే, ఇట్ గివ్స్ టెంపరేచర్. అది మనకి ఏమి ఇస్తుంది అంటే టెంపరేచర్ ఇస్తుంది. thus we can say that temperature is the measure of thermal equilibrium. సో థర్మల్ ఈక్విలిబ్రియం లో థర్మోమీటర్ లో ఉండే రీడింగ్ మనకి ఏమి ఇస్తుంది? టెంపరేచర్ ని ఇస్తుంది. ద స్టడీనెస్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ది మెర్క్యూరీ కాలమ్ when both bodies are in a thermal equilibrium, it gives us a temperature. Thus temperature is the measurement of thermal equilibrium. అర్థమైందా? ఇది ఈ యాక్టివిటీ అర్థమైందా? Yes, sir. Yes, sir. టైం స్టార్ట్ గా ఉంది కాబట్టి దీని నోట్స్ అనేది గ్రూప్ లో పెడతాను మీకు. యాక్టివిటీ అర్థమైందా? కూర్చోండి.
టెంపరేచర్ ఈజ్ ది మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇప్పుడు దాకా చెప్పాను లాస్ట్ వరకు రాయాలి. లేదా హౌ కెన్ యూ ప్రూవ్ దట్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అంటే సో మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి ఒక పాయింట్ ఈ లాస్ట్ పాయింట్ రాయకుండా ఫ్రమ్ ది in the first activity we observe that the heat energy transfer from the mercury level increases because heat energy transfer from hot body to cold body. ikkada hot body edante hot water, cold body edante mercury. And in the second case the mercury level falls down or decreases because heat energy transfer from hot body to cold body. Here hot body is mercury and cold body is water. So from this we can say that heat energy transfer from hot body to cold body. ఆ విధంగా రాసుకుంటే మీకు ఆన్సర్ అయిపోతుంది. లేదా how can you prove that the temperature is the measure of thermal equilibrium అంటే మొత్తం యాక్టివిటీ రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? Yes, sir. Is it clear? Yes, నోట్స్ sir. మీకు Yes, sir. గ్రూప్ లో పెడతాను యాక్టివిటీ నోట్స్ మళ్ళీ మీరు కాపీ చేసుకోండి. నెక్స్ట్ పోదామా ఇంకో టాపిక్ కి. Yes, sir. A relationship between temperature and kinetic energy. Kinetic energy ఎక్కడ నేర్చుకున్నారు మీరు? Kinetic energy ఎక్కడ చదివినారు? సో 9th క్లాస్ లో వర్క్ అండ్ ఎనర్జీ లెసన్ లో చదివారు, రైట్? కైనెటిక్ ఎనర్జీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ అంటే KE తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా ఏమంటే హాఫ్ mv². ఇక్కడ m అంటే మాస్, v అంటే వెలాసిటీ. ఇంత కైనెటిక్ ఎనర్జీ ఏమంటే బాడీస్ కనుక మోషన్ లో ఉంటే, ఏదైనా బాడీస్ మోషన్ లో ఉంటే ఆ బాడీస్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. కూర్చోండి, నేను ఈ పెన్ ని ఈ మార్కర్ ని చేతిలో పట్టుకున్నాను. నేను ఇక్కడి నుంచి త్రో చేస్తే ఎక్కువ దూరం త్రో చేయగలుగుతానా, లేదా పరిగెత్తుకొని వచ్చి త్రో చేస్తే ఎక్కువ దూరం త్రో చేయగలుగుతానా? చెప్పండి. సో రన్నింగ్ లో ఎక్కువ దూరం త్రో చేయొచ్చు. అంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు, అంటే మోషన్ లో ఉన్నప్పుడు ఆ బాడీలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏమంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. అర్థమైందా? కైనెటిక్ ఎనర్జీ possessed due to its motion. The energy possessed due to its motion is called kinetic energy. అదే విధంగా పొటెన్షియల్ ఎనర్జీ కూడా నేర్చుకుని ఉంటారు. పొటెన్షియల్ ఎనర్జీ PE తో రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క ఫార్ములా mgh. m అంటే మాస్, g అంటే గ్రావిటీ, h అంటే హైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ the energy possessed due to its position is called potential energy. పొజిషన్ వల్ల బాడీస్ లో ఉండే ఎనర్జీని ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. చూడండి, ఈ మార్కర్ని ఇప్పుడు త్రో చేశాను అనుకోండి, తక్కువ దూరంలో పోయి పడుతుంది. అదే చూడండి, పొజిషన్ చేంజ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను ఎక్కువ దూరం త్రో చేయగలుగుతాను. ఎందుకంటే నా హ్యాండ్ యొక్క పొజిషన్ ని స్ట్రెచ్ చేయడం వల్ల, చేంజ్ చేయడం వల్ల ఒక ఎనర్జీ అనేది హ్యాండ్ లో స్టోర్ అయింది. ఆ ఎనర్జీ ఏమంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ఎప్పుడైతే త్రో చేస్తానో పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళీ ఏంగా మారిపోతుంది? కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ద కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. ME is equal to PE plus KE. ఇది మీరు 9th క్లాస్ లో నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మీకు ఒక అర్థమైంది, మోషన్ లో ఉంటే ఆబ్జెక్ట్స్ లోకి లేదా బాడీస్ లో ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏమంటే కైనెటిక్ ఎనర్జీ, రైట్? ఇప్పుడు ఇక్కడ చూద్దాం, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. Take two bowls, fill one with hot water and another with cold water. రెండు బౌల్స్ తీసుకోండి, ఒక దాంట్లో హాట్ వాటర్, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకోండి. ఒక దాంట్లో ఏం తీసుకోవాలి?
హాట్ వాటర్, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకోవాలి. జెంట్లీ స్ప్రింకిల్ ఫుడ్ కలర్. జెంట్లీ స్ప్రింకింగ్ ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అంటే కేసరి తీసుకోండి. కేసరి తెలుసా మీకు? కేసరి డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. స్వీట్స్ లో లేదా బిర్యానీలో వేస్తుంటారు. కలర్ రైస్ మీరు చూసింటారు హోటల్స్ లో, లేకపోతే ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ లో చేస్తుంటారు. సో ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలి. కేసరి అనేది ఫుడ్ కలర్ అనేది, అండ్ పూర్తిగా ఇది లాబొరేటరీలో తయారు చేస్తుంది కెమికల్స్. సో కెమికల్ ని మనము తిన్నాం అనుకోండి, సో మనకి క్యాన్సర్ అనే వ్యాధులు వస్తాయి. సో మీరు మార్కెట్ లో చూడండి, చికెన్ షాప్స్ లో చూడండి, చికెన్ పకోడా షాప్ లో చాలా ఎర్రగా ఉంటాయి చికెన్ పకోడా. మామూలుగా ఇండ్లలో మనం మసాలాలు తయారు చేసుకుంటే ఎర్రటి కలర్ రాదు, అంత ఎర్రగా రాదు. కానీ అక్కడ చాలా రెడ్ కలర్ లో ఉంటాయి. ఇవన్నీ ఏమంటే కలర్స్, దే ఆర్ ఆర్టిఫిషియల్, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అవాయిడ్ చేయండి, కలర్స్ ని యూజ్ చేయదండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమాత్రం మంచిది కాదు. సో ఆ కెమికల్ కలర్స్ ని లోపల వేసినాం అనుకోండి, తర్వాత క్యాన్సర్ తో బాధపడతాం. సో క్యాన్సర్ అంటే మీకు తెలుసు కదా, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఒకసారి వస్తే ఇంకా పైకి వెళ్ళిపోవడమే. సో ఇది చూడండి, 2 బౌల్స్ తీసుకున్నాం. ఒక దాంట్లో హాట్ వాటర్, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం. స్ప్రింకిల్ ది ఫుడ్ కలర్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. స్ప్రింకిల్ అంటే చల్లడం. సో చల్లి అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తారంటే మీరు, ఇది మీ ఇళ్లలో మీరు చేసుకోవచ్చు. ఇది ఒక బౌల్స్ తీసుకోండి, లేదా ఏదైనా గ్లాస్ తీసుకోండి, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ తీసుకోండి, ఫుడ్ కలర్ చల్లి చూడండి. సో ఆ ఫుడ్ కలర్ గ్రెయిన్స్ అనేవి మూవ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే జిగల్ అంటాం, జిగల్. సో ఇన్ విచ్ తర్వాత ఏమంటే క్వశ్చన్, అవి ఎలా మూవ్ అవుతాయి? సో మీరు చెప్తారు ర్యాండమ్ గా మూవ్ అవుతాయి. ఎందుకు ర్యాండమ్ గా మూవ్ అవుతాయి? ఎందుకు ర్యాండమ్ గా మూవ్ అవుతాయంటే, ఆ ఫుడ్ కలర్ పార్టికల్స్ ని మనం దేనిపైన వేసాం? వాటర్ మాలిక్యూల్స్ పైన వేసాం. వాటర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటాయి. సో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ గా తిరుగుతూ ఉంటాయి. ర్యాండమ్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఉండదు, ఎట్లా అంటే అట్లా తిరుగుతూ ఉంటాయి. సో అందుకనేసి ఫుడ్ కలర్ పార్టికల్స్ కూడా ఏమవుతాయంటే ర్యాండమ్ గా తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే మీకు, ఇన్ విచ్ వాటర్ ద జిగ్లింగ్ ఆఫ్ స్మాల్ ఫుడ్ కలర్ గ్రెయిన్స్ ఈజ్ మోర్. అంటే ఏ వాటర్ లో మీరు మూమెంట్ ఆఫ్ ఫుడ్ కలర్ ఎక్కువగా ఉందని మీ క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారంటే, హాట్ వాటర్ లో జిగ్లింగ్ అనేది ఎక్కువగా ఉంది కోల్డ్ వాటర్ కన్నా. అంటే ఏమి? మూమెంట్ ఆఫ్ ఫుడ్ కలర్ గ్రెయిన్స్ ఈజ్ మోర్ ఇన్ హాట్ వాటర్ దాన్ ఇన్ కోల్డ్ వాటర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం, మాలిక్యూల్స్ కనుక లేదా ఆబ్జెక్ట్స్ కనుక మోషన్ లో ఉంటే వాటిలో ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఇక్కడ దేంట్లో ఫుడ్ కలర్ పార్టికల్స్ యొక్క మూవ్మెంట్ ఎక్కువగా ఉందంటే హాట్ వాటర్ అని చెప్తున్నారు. అంటే ఈ కోల్డ్ వాటర్, ఈ హాట్ వాటర్ యొక్క మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్ గా ఉంది కదా. దాంట్లో స్లోగా మూవ్ అవుతున్నాయి, హాట్ వాటర్ లో ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది డిఫరెంట్ గా ఉంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హాట్ వాటర్ ఇస్ మోర్ దాన్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కోల్డ్ వాటర్. ఇక్కడ యావరేజ్ ఎందుకు తీసుకున్నామంటే, వాటర్ మాలిక్యూల్స్ తో మిలియన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అన్ని మనము ఒక యావరేజ్ గా తీసుకుంటాం. సో ఆ యావరేజ్ గా తీసుకుంటే హాట్ వాటర్ లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫుడ్ కలర్ గ్రెయిన్స్ మనం చూస్తాం ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి, కోల్డ్ వాటర్ లో స్లోగా మూవ్ అవుతుంటాయి. సో ఫ్రమ్ దిస్ we can say that the average kinetic energy of the molecules is directly proportional to the absolute temperature. అంటే దీని అర్థం ఏమంటే, the average kinetic energy is directly proportional to absolute temperature. ఈ నోట్స్ కూడా నేను గ్రూప్ లో పెడతాను మీకు, యాక్టివిటీ నోట్స్. సో ఇక్కడ అర్థం ఏమంటే, బాడీ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది అనేది అర్థం ఇక్కడ.
అంటే టెంపరేచర్ ఎంత పెరిగితే ఆ బాడీ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ యాక్టివిటీ. సో టైం కూడా అవుతుంది. ఈ యాక్టివిటీ అర్థమైందా? ఏం రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అంటే టెంపరేచర్ పెంచితే కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఇంత కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమంటే ఆబ్జెక్ట్స్ మోషన్ లో ఉంటే వాటికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే అది కూడా పెరుగుతుంది, సమానంగా పెరుగుతూనే ఉంటుంది. సో టెంపరేచర్ ఎంత పెంచితే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా అంత పెరుగుతూ ఉంటుంది. ఇది యాక్టివిటీ. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. No, sir. No, No, sir. sir. సో మళ్ళీ ఇది రికార్డింగ్ ఉంటుంది, మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. తర్వాత చూడండి, సో జాగ్రత్తగా వినండి, లిజన్ చేయండి. 25 మెంబర్స్ ఎన్రోల్ అయితే 20 మెంబర్స్ వచ్చారు. సో మీరు ఫిజిక్స్ బాగా అర్థం చేసుకోవాలంటే లిజనింగ్ అనేది బాగా ఉండాలి. ఎంత బాగా మీరు లిజన్ చేస్తారో మీకు అర్థం అవుతుంది. అర్థం కాకపోతే మీరు అడగచ్చు. సో ఇక్కడ దాకా అర్థమైంది, ఇది అర్థం కాలేదు మరొకసారి చెప్పండి అని. సో లిజనే చేయలేదు అనుకోండి, సో ఏం అర్థం కాదు మీకు. సో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ గ్రూప్ లో అడగండి, తప్పకుండా మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రోజు క్లాస్, థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇంకొక యాక్టివిటీ చేసాం, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అట్లా దాన్ని ఇంకొక యాక్టివిటీగా రాసుకోవచ్చు. దాన్ని కూడా టెంపరేచర్ ఈస్ ది మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం ఎలా ప్రూవ్ చేస్తారు అనేది కూడా మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. సో టుమారో ఇంకొక యాక్టివిటీ ఉంది, దాంతో హీట్ పార్ట్ అనేది పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత స్పెసిఫిక్ హీట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ అండ్ జై హింద్.